హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి జేఈకి సంబంధించి CBT-1 రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మన యొక్క స్కోర్ కార్డుని ఏ విధంగా తెలుసుకోవాలి, మనం CBT-2కి షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా, మన మార్క్స్ ఎన్ని వచ్చినాయో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. దీనికి సంబంధించిన లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లింక్ని క్లిక్ చేయండి, సీదా వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే కావడం జరుగుతుంది. లాగిన్ ఓపెన్ అయితే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మనకి వెబ్సైట్లో మన డీటెయిల్స్ అయితే డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుని అప్లికేషన్ జోన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, మన నేము, మన యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ స్కోర్ కార్డ్ అయితే తెలుసుకుందాం. మనకు కావాల్సిన స్కోర్ కార్డ్ కాబట్టి స్కోర్ కార్డ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మన బోర్డు అయితే క్లారిటీ కనిపిస్తుంది. CBT-1కి సంబంధించి స్కోర్ కార్డ్ అయితే డిస్ప్లే అవడం జరిగింది. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అదేవిధంగా క్లారిటీగా అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నార్మలైజ్డ్ మార్క్స్, మనకి వచ్చిన ఒప్టైన్డ్ మార్క్స్ మొత్తం అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు మన షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2 CBT-2 ఎస్ ఆర్ నో క్లారిటీగా అయితే మనం తెలుసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో పిఎల్పి యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించి, ప్రైవేట్కి సంబంధించి నోటిఫికేషన్లు అయితే వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఎలాంటి క్వశ్చన్ డౌట్ ఉంటే మన యొక్క ప్రాబ్లమ్ని అయితే రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మన యొక్క ఇష్యూని అయితే రైజ్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ ఆప్షన్లో ఉంది. హెల్ప్ డెస్క్లో పోయి మనకి ఎలాంటి క్వశ్చన్పై ఏమైనా డౌట్ ఉంటే దాని యొక్క క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.